అష్టదిక్పాలకులలో ఒకడైన వరుణుడు కోరి చేరిన భక్తులను అనుగ్రహించే దైవం. తెల్లనివాడు చల్లనివాడు అయిన ఈ ఆదిదేవుడు 2 రకాల విధుల్ని నిర్వర్తించడంలో ప్రత్యేకత కలిగినవాడు. ఈయన ప్రస్తావన మహాభారతం, విష్ణు ధర్మోత్తర పురాణం తదితర గ్రంథాల్లో కనిపిస్తుంది. వరుణుడు పడమటి దిక్కుకు అధిపతి. కరండమకుటం అనే కిరీటాన్ని ధరించి ఉంటాడు. కొన్నిసార్లు చేప, మరికొన్నిసార్లు మొసలి తన వాహనాలుగా పనిచేస్తాయి. 7 హంసలు ఆయన వాహనాన్ని లాగుతుంటాయి. పైన మత్స్య ధ్వజం ఉంటుంది. 2వ చేతిలో పాశ్వాన్ని ధరించి ఉంటాడు. భక్తులకు దాంపత్య ఆనందాన్ని ప్రసాదించే ఆయన తొడ మీద భార్య కూర్చొని ఉంటుంది. ఈ దంపతులకు గంగాయమునలు ఉంటారు. ఈయన ప్రసన్నానికి గాయత్రిని చెప్పించాలంటారు. సంతాన ప్రాప్తికి కూడా కారణమగు ఈ పడమటి దిక్కు పాలకుడు జలాధిదేవతగా కూడా విధులు నిర్వర్తిస్తూ సముద్ర గర్భంలో విశ్వకర్మ నిర్మించిన మణిమయ మందిరంలో కొలువు తీరాడు. ఈయన కుటుంబం గురించి పురాణాల్లో అనేక గాథలున్నాయి. వరుణుడికి సుషేనుడు, వంది, వశిష్ఠుడు అనే కుమారులున్నారు. రామాయణ కథలో వానర సేనలో సుషేనుడు ప్రముఖుడు కాగా అయోధ్య నగరాన్ని ఏలిన దశరథ మహారాజుకు, అటు పిమ్మట శ్రీరామచంద్రునికి శాస్త్రోక్తంగా అనేక విధాలుగా హితోపదేశం చేసిన ఘనత వశిష్ఠుడిది. జలాధిదేవత కూడా అయిన వరుణుడు నీటి కోసం బావులు, చెరువులు తవ్వుకునే సమయంలో ఈయనకు పూజలు జరుపుతారు. అనావృష్టి పీడిస్తున్నప్పుడు వరుణ జపాలు చేస్తారు. సముద్రాలు, నదుల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు క్షేమంగా గమ్యాన్ని చేరుకునేందుకు ఈ స్వామినే ప్రార్థిస్తారు. జల సంబంధ ఉపద్రవాల నుండి ప్రజలను ఒడ్డుకు చేర్చేది కూడా ఈ దేవుడే. వరుణదేవుడు ధర్మాన్ని పాటించే వ్యక్తులను మాత్రమే తన శిష్యులుగా స్వీకరిస్తాడు.